నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను నిన్ను పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి మరి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడండి. ఇష్టం లేకపోతే పెళ్లికి రావడం మానేయాలి, అంతేగాని ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి పెళ్లి చెడగొడితే పాపం చుట్టుకుంటుందా? నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. అమ్మా పెళ్లి కుమార్తెలు తీసుకురండి. वनस्पतिस्तव वृक्षोधबिल्वः నేను వెళ్ళిపోతున్నాను. ఇంతకాలం నేను ఎక్కడికి వెళ్ళినా నీతో ఎంత గొడవ పెట్టుకున్నా నేను వదలలేదు. కానీ ఈరోజు మాత్రం నాతో తీసుకెళ్ళటం లేదు. ఎందుకంటే ఎప్పుడూ నా కూడా ఉండే నా దురదృష్టం నీకు తగలొచ్చు. వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నావా? వెళ్ళాలనుకునేవాడు నీకు సంబంధించినవి కూడా తీసుకెళ్ళి. పేట్ల మీద పెళ్ళి ఆపమంటావేట్రా? నీకన్నా పిచ్చెక్కిందా? రూల్ ప్రకారం నేను చెప్పింది తర్వాత మీకు ఎక్కుద్ది పిచ్చ. నీ మీదొట్టు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను. ఇదే డైలాగు వాడు చెప్పాడు, నేను విన్నాను. ఆ సంఘటన జరిగిన స్థలం లుంబిని పార్క్. సమయం ఉదయం 8:30 నటీనట్లు ఈ పిల్ల, ఆ పెళ్లి కొడుకు. ప్రేక్షకుడు నిలబడు అంటే నేనే. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్లా కనిపించినోడు కల్లా ఈ విషయం చెప్తానే ఉన్నాను. అయినా అందరూ దిలీప్ గారిని నమ్ముతారు కానీ నన్ను ఎవరో నమ్మరే. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అందుకే అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చాను. ఇప్పుడు మీ రూల్ ప్రకారమే మీరేం చేస్తారో చేయండి. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న దిలీప్, ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టబోతున్న దిలీప్ ఒక్కడే. ఆ ఒక్కడు వీడే. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి ఏంటి లాభం చెప్పు? రాణి, నీ పెళ్లి 10వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు టైం ఉంది. కానీ ఈ పెళ్లి జరగడానికి 4 నిమిషాలే టైం ఉంది.
ఇప్పుడు నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పావు అనుకో, జస్ట్ 1000 రూపాయలు మాత్రమే లాస్. కళ్యాణ మండపం డెకరేషన్కే 30,000 ఖర్చు అయింది. ఇక పెళ్ళే ఆగిపోతే ఒక ఆడదాని పోయండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? నువ్వేంటి దివ్య కంగారు పడుతున్నావేంటి? ఆనందపడు. నేను వెధవనని పెళ్లికి ముందే తెలిసింది. అయినా నేనే మడ్డలు మనభంగాలు చేయలేదే. జస్ట్ ఎట్ ఎ టైం 2 అమ్మాయిలు వచ్చేసాను అంతే. చూడు, పీటల దాకా వచ్చి నీ పెళ్ళి ఆగిపోతే మీ నాన్న డబ్బు పోతుంది, మీ ఇంటి పరువు పోతుంది, నీకున్న పేరు పోతుంది, టోటల్గా మీ ఫ్యామిలీ ఫ్యూచరే పోతుంది. చేతిలో తాళంది, ఎదురుగా నువ్వున్నావు. ముందు నీ మెళ్ళ కట్టేస్తాను. వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోతారు. తర్వాత మన 4 రూమ్లో కూర్చొని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటావు? రేయ్ సిగ్గులేదురా నీకు? ఏంటి నేను ఒక్కనే తప్పు చేసినట్టు మాడుతున్నారు? మీ బాబు మాత్రం నిన్న సూర్యకాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోలేదా? ఆడ అమూల్ బేబీ కాబట్టి నాకు ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు మాత్రం మీ బాబు నా ఫేస్ చూసి చేస్తున్నాడు అనుకున్నా? వెనకాల ఆడి బ్యాక్గ్రౌండ్ ఉందని చేస్తున్నాడు. ఆంధ్రా బ్యాంక్ వారి సహకారంతో కిళ్ళి కొట్టి పెట్టుకున్నట్టు ఆ సూర్య సహకారంతో నా పెళ్లి జరుగుతుందన్నమాట. నా మాటిని తలంచి ఈ తాళి కట్టేస్తాను. తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఉన్నాను. నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆ సూర్యగాడు ఉన్నాడు. ఎంతైనా నీ అభిమాని కదా. మా ఓడి గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే నరికేస్తా. నువ్వు దివ్యని ప్రేమించినట్టు నటించావురా, కానీ మా వాడు దివ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అవును దివ్య, వాడు నీకోసమే మీ ఇంట్లో దిగాడు. కానీ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావని తెలిసి వీడికి ఉద్యోగం ఇప్పించాడు, మీ నాన్న ఒప్పించాడు. చివరికి నీ పెళ్లిలో కూల్లాళ్లాగా కూల్ డ్రింక్స్ సర్వ్ చేశాడు. అది చూసావు దివ్య, చూసావా? ఇన్నాళ్ళు మనం సూర్య మంచివాడు, మనం మంచి కోరుకునేవాడు అనుకున్నాం. కాదు, మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేశాడనమాట. సూర్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. గుళ్ళో మంత్రాలు పూజారే చదవాలి. మెట్ల మీద అడుక్కునేవాడు చదివితే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సూర్య గురించి మాట్లాడినా అలాగే ఉంటుంది. నిన్ను ప్రేమించాను నిజమే, అంత మాత్రాన నీలాంటి నీచుడితో తాళి కట్టించుకోలేను. గెట్ అవుట్. రే, ప్రేమంటే బెటర్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాదురా, కమిట్మెంట్. అది నీకు ఎలాగూ లేదు. ఇంకెందుకు ఇక్కడ? అందరూ ఉమ్మేకు ముందే వెళ్ళు. అరే, నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు ఛే. ఎవరికి ఎవరు అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. రూల్ ప్రకారం ఒక అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని తాళి కట్టబోయేవాడిని అక్కర్లేదని చెప్పకూడదు. నా కూతురు పనిచేసింది. కారణం వాడి మీద ఏర్పడిన అసహ్యం. నేను వెంటనే సూర్యం చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చింది. కారణం నీ మీద పెరిగిన అభిమానం. నేను ఇప్పుడు వచ్చింది దివ్య నువ్వు ఇష్టపడుతున్నావు కనుక పెళ్లి చేసుకోమని అడగడానికి కాదు. నా కూతురు పీటల మీద పెళ్లి చెడిపోయిన దురదృష్టవంతురాలు. ఓ నిస్సహాయ తండ్రిగా ప్రాధేయపడుతున్నాను. దివ్యను పెళ్లి చేసుకో బాబు. దివ్య గురించే కదరా నువ్వు ఇంతకాలం తాపత్రయపడింది. ఇప్పుడు తనే నీ ముందుకొచ్చి నిలబడింది. ఇంకా ఆలోచిస్తావేంట్రా? నేను ఇన్నాళ్ళు ప్రేమించాననుకున్నాను, కానీ ఈరోజు మీరు నా గురించి చేసినవన్నీ తెలిసాక నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలిసింది. నేను దిలీప్ మీద అసహ్యంతో మీ దగ్గరికి రాలేదు, మిమ్మల్ని ఇష్టపడి వచ్చాను. ఒక ఆడపిల్లగా ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలా చేశాను? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలగాలిగా. అందుకే ఇంత తతంగం జరిపించాల్సి వచ్చింది. నువ్వు మాత్రం ముందు వెనక చూడకుండా నాకు శాపాలు పెట్టేశావు. తప్పైపోయింది స్వామి. ఇప్పుడు చెప్పు, నేను దివ్యని పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇప్పుడు గనక నువ్వు దివ్యని పెళ్లి చేసుకోకపోతే ఇంక నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. వెంటనే తాళి కట్టే. ఇమీడియట్ గా కట్టేస్తాను స్వామి. థ్యాంక్ యూ స్వామి. శుభం.